రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సందీప్ లింగంపల్లి. నేను బీఎస్ఎఫ్ నన్హెమ్స్‌లో వరంగల్ కేంద్రంగా గత 4 సంవత్సరాల నుండి టెరిటరీ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు జరుగుతున్న ఈ మహోత్తరమైన ఎండుమిర్చి హైబ్రిడ్ రకం వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకి, డీలర్ మహాశయులకి, అదేవిధంగా ట్రేడర్స్‌కి, ప్రొఫెసర్‌కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ శుభోదయం. నా పేరు పి. స్టీఫెన్. నేను భద్రాచలం కేంద్రంగా బీఎస్ఎఫ్ ఫైనాన్స్ కంపెనీలో టెరిటరీ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం జరుపుకుంటున్న భారత్ పతాకి లైవ్ షోకి వీక్షిస్తున్న డీలర్ మహాశయులకు, రైతు మహాశయులకు, అలాగే మన తోటి ఛానల్ పార్ట్నర్ వారికి స్వాగతం, సుస్వాగతం. రైతు సోదరులారా, ఈరోజు మనం సందర్శించే ఒక పంట పొలం గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఇది ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్‌లో ఒక రాజుగా ఏలుతున్నటువంటి హైబ్రిడ్. ఎగ్జాక్ట్‌లీ సందీప్. మనం ఇప్పుడు చర్చించుకుంటబోతుంది ఒక రాజు కథ. రాజు అంటే మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు. మార్కెట్‌లో లీడర్‌గా నిలబడి ఇప్పటిదాకా అదే కన్సిస్టెన్సీతో అంటే అదే స్థిరత్వంతో రైతు మనసుల్ని, అలాగే డిస్ట్రిబ్యూటర్ మనసుల్ని, అలాగే ట్రేడర్ మనసుల్ని మెప్పిస్తూ ప్రతి ఒక్కరిని మెప్పిస్తున్న రకం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే బీఏఎస్ఎఫ్ హనెమ్స్ కంపెనీ వారి యూఎస్ అందులో 341. 341 రకం. రైతు సోదరులారా, మీరు విన్నది ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాల నుండి మార్కెట్‌కి రాజుగా, అదేవిధంగా రారాజుగా వెలుగొందుతుంది. మార్కెట్‌లోకి హైబ్రిడ్‌లన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ గత కొన్ని సంవత్సరాల నుండి అదే మన్ననలు పొందుకుంటూ అంతే స్థిర స్థాయిలో ఉన్న రకం మన అసలైన యూఎస్ 341 రకం. యాహ్! రైతు సోదరులారా, ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనం తోటలో ఉన్నాము. ఇది ఆల్రెడీ రెండవ కోత దశలో ఉన్నది. మీరు చూసినట్టయితే ఇప్పుడు చూస్తున్నట్టయితే రెండవ ద దశలో కూడా మంచి చిక్కటి కాపుతో ఉన్నది. మంచి పూతతో ఉన్నది. ఓకే. ఈరోజు ముఖ్యంగా మనము ఈ ఇ ఇటువంటి రకాన్ని గురించి మాట్లాడుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. అవేమనగా ముందుగా ఒకటి మనం దీని పొలంలోని పనితీరు గురించి చర్చించబోతున్నాం. అలాగే దీనికున్న మార్కెట్‌లో రేట్ గురించి చర్చించబోతున్నాం. అలాగే ఎందుకు ఒరిజినల్ యూఎస్ 341 వాడాలి అనే దాని గురించి చర్చించబోతున్నాం. యాస్ స్టీఫెన్, మీరు ఒక చక్కటి సందేశాన్ని ఇప్పుడు మన రైతు సోదరులకు ఇచ్చారు. ముందుగా దీని యొక్క లక్షణాలు మనం ఒక్కొక్కటిగా చర్చించుకున్నట్టయితే, మొట్టమొదటి మనది ముందు లక్షణం. దీని యొక్క అసలైన యూఎస్ 341 యొక్క మొదటి లక్షణం బలమైన కాండము. మొక్క ఎంత అద్భుతంగా బలంగా ఉంటుందో, అదేవిధంగా ఎంత గట్టిగా మనకి కొమ్మలుంటాయో, మనకు దిగుబడి అనేది అంత ఎక్కువ ఉంటుంది. రైతు సోదరులారా, మీరు అంతర్సాగు చేసినప్పుడు గానీ, కూలీ టైం కూలీ సమయాలలో గానీ, కొమ్మ అనేది దృఢత్వంగా ఉండడం వల్ల విరడ శాతం చాలా తక్కువగా ఉండి, మనకు ఎక్కువ దిగుబడి వచ్చే ఆస్కారము ఉంటుంది. యాహ్! సందీప్ గారు చాలా చక్కగా వివరించారు ప మొక్క యొక్క దృఢత్వాన్ని గురించి. ఇక మనం ముందుకు వెళ్ళినట్టయితే ముందుగా ఇంకా కొన్ని ముఖ్య అంశాలు ఉన్నాయి వీటిలో. మన యూఎస్ 341కి కొన్ని ముఖ్య అంశాల గురించి ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. మొదటిగా మనకు గుర్తొచ్చేది మంచి కాపు. మంచి కాపు అంటే ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు ఈవెన్ రెండో దశ కోతలో ఉందిది. మీరు చూసినట్టయితే పండుకాయ, పచ్చికాయ, తర్వాత పూత. 3 కూడా మనకి ఇప్పుడున్న పరిస్థితిలో అన్నీ సమతుల్యంగా ఉన్నాయి. ఇది గమనించినట్లయితే మీరు మన యూఎస్ 341కే ఇది సాధ్యం. రైతు సోదరులారా, మరి ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఈ 341 అనే రకము ద్వంద్వ ప్రయోజనాలు కలిగి ఉంటుంది. ఎలా ద్వంద్వ ప్రయోజనాలు కలిగి ఉంటుందంటే, ఈ యొక్క రకము 2 రకాల రైతుకు ఉపయోగపడుతుంది. ఒకటి మనకు పచ్చికాయకు, అదేవిధంగా పండుకాయకు. ఇంతకుముందు మనకు స్టీఫెన్ చెప్పినట్టు ఏకరీతమైన కాయలన్నారు. చూసారా, ఈ కాయలన్నీ కూడా ఒకటే పరిమాణం, అదేవిధంగా ఏకరీతిగా ఉన్నాయి. అదేవిధంగా పచ్చికి మరియు ఎండుకు ఈ 2 ఉపయోగాల వల్ల రైతుకు ఎంతగానో మేలు చేకూర్చే అవకాశం ఉంది. ఎలా అంటే, రైతు ఈ పచ్చికాయ కోత సమయంలో పచ్చికాయకు రేట్ అధికంగా ఉన్నప్పుడు పచ్చికాయకొస్తాడు. లేదంటే ఎండుకాయ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎండుకాయకొస్తాడు. పచ్చికాయ కూడా కోసినప్పుడు ఏమైద్దంటే, రైతుకు తన పెట్టుబడిలో సహాయంగా చేదోడు వాదోడుగా ఈ పచ్చికాయ డబ్బులనేది తన యొక్క రాబోయే పెట్టుబడికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాహ్! సందీప్ గారు చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మనం మన ముఖ్య అంశంలోకి రాబోతున్నాం. ఏంటంటే మన ఒరిజినల్ యూఎస్ 341కున్న ప్రత్యేకమైన లక్షణం ఏందంటే, ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. అది ఏమనగా రంగు నిలుపుదల. మనం ఎప్పుడైనా రైతు ఈరోజు పండించింది, ఈరోజు పంట వచ్చిందంటే, అది ఒకప్పుడు రేట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని తను ఏం చేస్తాడు, కోల్డ్ స్టోరేజ్‌లో దాచడం జరుగుతుంది.
దాచిన తర్వాత ఎప్పుడు అది 2 నెలలు తీయొచ్చు, 3 నెలలు తీయొచ్చు, 6 నెలలు తీయొచ్చు, 9 నెలలు తీయొచ్చు. బట్ ఈ మిగతా వేరైటీతో పోల్చుకుంటే మన ఒరిజినల్ యూఎస్ 341కి మాత్రమే ఆ రంగు నిలుపుదల శాతం అనేది కంపల్సరీగా ఖచ్చితంగా రైతు గమనిస్తాడు. ఎందుకంటే ఎప్పుడైతే అతను అమ్మడానికి వెళ్తాడో మార్కెట్‌కి 9 నెలల తర్వాత కావచ్చు, ఇంకెక్కువ కావచ్చు. అదే కలర్ షైనింగ్‌తో ఉండడం జరుగుతుంది. కాబట్టి అతను మంచి రేట్‌ని పొందగలం జరుగుతుంది. సో, రైతుకు కూడా చాలా లాభదాయకంగా ఉండడం మన యూఎస్ 341కి మాత్రమే సాధ్యం. స్టీఫెన్ మీరు చెప్పినట్టయితే ఈ రంగు నిలుపుకునే శక్తి అనేది 3 నెలలైనా, 6 నెలలైనా మనకు కోల్డ్ స్టోరేజ్ నుంచి తీసినప్పుడు అదే రంగు నిలుపుకునే శక్తి శాతం ఎక్కువ ఉండడం వల్ల కొనుగోలుదారుడు అనేది మంచి ప్రైస్‌లో అంటే మంచి ధర పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. దీనివల్ల రైతుకు ఒక మనశ్శాంతి అనేది లభిస్తుంది. ఇదే కాకుండా మనకు ట్రేడర్స్‌కి, ప్రాసెసర్స్ కూడా ఈ యూఎస్ 341 అసలైన యూఎస్ 341 రకం అనేది మొట్టమొదటి ఎంపిక. ఎందువలన అంటే దీని యొక్క రంగు, అదేవిధంగా పౌడర్ శాతము, దీని యొక్క పౌడర్ యొక్క నిల్వ గుణం అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ట్రేడర్స్‌కి అదేవిధంగా ప్రొసెసర్‌కి అనేది మొట్టమొదటి ఎంపికగా గత కొన్ని సంవత్సరాల నుంచి మనకి మార్కెట్‌లో నిరూపింపబడినదిది. యెస్. ఈ మన బీఏఎస్ఎఫ్ ననమ్స్ కంపెనీ వారి యూఎస్ 341 అనేది అనేక సంవత్సరాల నుంచి పరిశోధించబడి రైతులకు అందించడం జరిగింది. ఇది చాలా పరిశోధించబడింది. అలాగే నమ్మకమైనది. అలాగే రైతు పొలంలో కూడా నిరూపించబడినది. కాబట్టి మీరందరూ ఏదైనా విత్తనాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు బీఏఎస్ఎఫ్ వారి నన్హెమ్స్ విత్తనాలే యూఎస్ 341నే వాడాలని కోరుచున్నాం. చాలా చక్కగా చెప్పారు స్టీఫెన్. దీనితో పాటుగా రైతు సోదరులారా, మీరొక విషయాన్ని చాలా క్షుణ్ణంగా మార్కెట్‌లో మీరు చూడాలి. ఏ విషయం అనగా మనకు 341తో సంబంధంతో పాటు దానితో పాటు మనకు దీనికి రకాలు అనేది ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఈ రకాలు అనేది ఎందుకు వేయకూడదు? ఎందుకు మనకు 341 ఎయాలి అనే దానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటనగా దీని యొక్క లాట్ యొక్క షైనింగ్ క్వాలిటీ, రంగు నిలుపుకునే శక్తి ఇవన్నీ వల్ల మనకు మార్కెట్‌లో అధిక ధర పలుకుతుంది. అదేవిధంగా రైతుకనేది దిగుబడిలో మనకు సహాయం చేస్తుంది. మార్కెట్‌లోకి చాలా రకాలనేది అందుబాటులోకి వచ్చినప్పటికీ కూడా మీరు విత్తనం దగ్గర ఎలాంటి కాంప్రమైజ్ కావకూడదు. విత్తనం అనేది చాలా బెస్ట్ విత్తనం అనేది ఎంపిక చేసుకోవాలి. ఎందువలనన్నా బెస్ట్ విత్తనం తెలివైన రైతు యొక్క మొదటి లక్షణం మేలైన విత్తనం ఎంచుకోవడం. అసలైన యూఎస్ 341 రకం ఉండగా మరే రకం దీనికి సాటి కాదనేది మా యొక్క కంపెనీ యొక్క వాదన. సందీప్ గారు చాలా చక్కగా వివరించారు. మరి ఒకసారి యాక్చువల్‌గా చాలామంది రైతులు అపోహతో గురవుతా ఉంటారు. ఇది 341 రకం అని చాలా రకరకాల విత్తనాలు వేసుకోవడం జరుగుతుంది. దానివల్ల చాలా నష్టపోయే అవకాశాలున్నాయి. ఎలా ఉన్నాయంటే మీరు ఇందాక సందీప్ గారు చెప్పినట్టు మనకు యుఎస్ 341కి వచ్చినటువంటి కలర్ నిలుపుదల శాతం ఉండకపోవచ్చు. అలాగే కల్లాల్లో కోసిన తర్వాత అదే షైనింగ్ ఉండవచ్చు. కాబట్టి ఇటువంటి అంటే దిగుబడులు తక్కువ రావడం జరుగుతుంది. బట్ యుఎస్ 341 ఏసిన రైతు మాత్రం ఇవన్నిటిని పక్కాగా పొందుతున్నాడని మనం కాదు, రైతు మాటల్లోనే అది నిరూపించబడింది. కాబట్టి ప్రతి ఒక్కరూ వేరే వంగడాలకి పోయి మీరు ఇబ్బంది పడకుండగా మన బీఏఎస్ఎఫ్ ననమ్స్ కంపెనీ వారి అసలైన యూఎస్ 341ని వాడి అధిక లాభాలు పొందాలని మేము కోరుకుంటున్నాం. ఈ 341 రకం అనేది రైతు యొక్క గర్వానికి ఒక కీర్తి ప్రతీక లాంటిది. ఎందుకనగా ఇది సాగు చేసిన రైతు మార్కెట్‌లోకెళ్ళి దాన్ని అమ్ముతున్నప్పుడు దీనికి అత్యధిక రేటు పలికినప్పుడు రైతుకొక గర్వకారణం లాంటిది ఈ యూఎస్ 341. ఇప్పుడు మనము ముఖ్యమైన ఘట్టానికి వచ్చాము రైతు సోదరులారా. ఇది పండించిన మనకు రైతు మనతో పాటు ఉన్నారు. మన భైరవేణి సమ్మయ్య గారు ఇక్కడ చింతగూడెం గ్రామము, అదే కన్నయ్యగూడెం మండలం, ములుగు జిల్లా. మనకిక్కడ ప్రత్యక్ష ప్రసారాలను మీతో పాటు పంచుకోవడానికి మాతో ఉన్నారు. సమ్మయ్య గారు. నమస్తే సమయ్ గారు. బాగున్నారా? నా పేరు బైరవేణి సమ్మయ్య. మాది గ్రామం చింతగూడెం, మండలం ఏటున్నారం, జిల్లా ములుగు. వచ్చేసి యూఎస్ 341 మంచిది. దీని ప్రభావం తక్కువ శాతం కన్నా మంచిగా కాయ కాస్తది. దీని దిగుబడి ఎక్కువ వస్తది. దీని కలరు ఎక్కువ ఉంటది. ఈ శాతం మంచి మార్కెట్‌లో ఎక్కువ డిమాండ్‌గా ఎళ్తది. సరుకు మంచిగా ఉంటది. సమ్మయ్య గారు, ఇది మీకు మార్కెట్‌లోకెళ్ళగానే అమ్ముడుపోద్దా? లేకపోతే మిగతా రకాల లెక్క స్పాట్ పోతది. ఎందుకని స్పాట్ పోయొద్దంటున్నారు? కలర్ బాగుంటది సార్. కలర్ అనేది బాగుండదు. దీనివల్ల ఉపయోగం మంచిది. గిట్టుబాటుగా మంచిగా ఉంటది కలర్ గూడా. రైతు సోదరులారా, సమ్మయ్య గారికి చాలా ధన్యవాదాలు. చాలా క్లుప్తంగా ఒకసారి దీని యొక్క లక్షణాలనేది మన తోటి రైతులకు వివరించారు. ధన్యవాదాలు సమ్మయ్య గారు.
రైతు సోదరులారా, చూసారు కదా దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది. దృఢమైన కాండం, అదేవిధంగా కొమ్మలు, అదేవిధంగా అధిక దిగుబడి, రంగు నిలుపుకునే శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో మా విన్నపం ఏంటంటే అసలైన 341 సాగు చేయండి, అధిక దిగుబడిని పొందండి. అసలైన 341 అంటే బిఎస్ఎఫ్ నన్నెన్స్ కంపెనీ వారి యుఎస్ 341. మరొక చక్కటి కార్యక్రమంతో వచ్చే బాత్ పత్రిక ప్రోగ్రాంలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. आज के एपिसोड को देखने के लिए धन्यवाद। अगले एपिसोड में फिर मिलेंगे। स्टे ट्यून्ड।